ప్రైజ్ ది లార్డ్. ఘనమైన దేవుని నామమునకే మహిమ కలుగును గాక. స్వాగతం సత్య సువార్త కమ్యూనిటీ సెంటర్. మీరందరూ బాగున్నారు కదూ? మీ కొరకై అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క మాటల్ని మనం తీసుకెళ్ళటకు ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి మనము మాట్లాడుకుందాం. దేవుడు నీతో నాతో నిబంధన చేసుకున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్త కలిగి దేవుని మాట మనతో ఏం మాట్లాడారు అనేది నువ్వు గ్రహింపు చేయాలి. నోవాహు నీతిమంతుడుగాను ఆ దినములో కనిపించినప్పుడు భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క ఆలోచన అనేది మనుషులపై, అంటే నోవాహు దగ్గరకు తెచ్చిన విషయం, దేవుని ఆలోచన నోవాహు దగ్గరకు తెచ్చవలసి వచ్చింది. ఎందుకంటే తన పని చేయుటకు వీళ్ళు సిద్ధ మనసు కలిగిన వ్యక్తులు అనే ఒక నమ్మకంతో నోవాహు భార్య, ముగ్గురు కుమారులు, షేము, హాము, యాపతు, ముగ్గురు కుమారులు, కోడలు ముగ్గురు, ఆరుగురు, నోవాహు 7, తన భార్య 8 మంది. వీరితోనే ఒక నిబంధన చేయాలని దేవుడు ఆశపడ్డాడు. ఏమిటి అనేది, మీరు ఒక ఓడను సిద్ధపరచుకోండి, నేను మహాప్రళయాన్ని తెస్తూ ఉన్నాను, జీవరాశులు అంటే ఏవి ఉండవు, మీతో పాటు కొన్ని జీవులతో మీరు సిద్ధపడి, ఎన్ని రోజులని చెప్పలేదు, సిద్ధపరచుకోండి అని చెప్పాడు. ఇది ఈరోజు మనం మాట్లాడుతాం, ధ్యానిద్దాం. సిద్ధ మనస్సు, సిద్ధపడటం, సిద్ధంగా ఉండడం. కానీ దేవునికి తెలుసు నువ్వు సిద్ధపడాలని ఎన్ని రోజులు పడుతుందని. ఆయన తెలుసు కనుక నువ్వు చేయవలసింది ప్రయాసం అనే దేవుని దగ్గర ఏం చెప్పారో దానికి కష్టపడ్డం. నిందలు, అవమానాలు, సమస్యలు, పరిస్థితులు ఇవన్నీ వస్తుంటాయి. నువ్వు నిలబడడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం పైన, దేవుడిచ్చిన మాట పైన నువ్వు నిలబడాలి. కొన్ని వేల వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, అలాగే వేల హెచ్చరికలు ఉన్నాయి, నిబంధన కూడా మాటలు ఉన్నాయి. ఇవన్నీ నీకు రక్షణలో నడిపించడానికి సమయోచిత జ్ఞానంతో సమస్య వచ్చినప్పుడు నిలబడాలి, నింద వచ్చినప్పుడు నిలబడాలి, అవమానం వచ్చినప్పుడు నిలబడాలి, శోధన, ఇవన్నీ నిలబడటానికి ఒక మాన్యువల్గా దేవుడు బైబిల్ గ్రంథాన్ని నియమించున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథాల్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ పరిస్థితులైనా సరే దేవుని యొక్క వాగ్దానము, వాక్యము నీ హృదయంలో ఉండలాగున, మాట్లాడలాగున. 100 సంవత్సరములు నోవాహు కుటుంబం కష్టపడింది. ఈ 100 సంవత్సరములు ఏ ఒక్కరూ చూసి నవ్వకుండా ఉండలేదు, హేళన చేయకుండా ఉండలేరు. విశ్వాసం ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే చూసి అనేకులు నవ్వట్లేదా, హేళన చేయట్లేదా నిన్ను దేవుని నమ్ముకున్న తర్వాత? హేళన చేసినప్పుడు నీకు ఏ వాక్యం గుర్తు రావాలి? నిందలేసినప్పుడు ఏ వాక్యం గుర్తు రావాలి? నీకు కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్క వాక్యం గుర్తు రావాలి? యోబు యొక్క పరిస్థితి, శరీరం భయంకరంగా, శరీరం అంతా గాయాలతో నిండిపోయింది, కుళ్ళిపోయింది. అప్పుడు ఏ వాక్యం గుర్తు రావాలి? చిన్న జ్వరం వస్తే, చిన్న సమస్య వస్తే చాలా మంది దేవునికి హేళనగా, ఒక తక్కువగా చూస్తూ మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తిత్వ మనుషులు నీతివంతులుగా దేవుని దృష్టిలో కనిపించరు. నువ్వేదో పొందుకొనుకున్నప్పుడు నీ పరీక్ష, శోధన కంపల్సరీగా ఉంటుంది కదా. శోధన సహించుకోవడం ధన్యుడు. మెలకుగా ఉండి శోధన తిప్పిన వ్యక్తులుగా ఉండాలి. మీరు శోధన గెలిచే వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు శోధించబడలేదా? నోవాహు తన భార్య, తన ముగ్గురు కుమారులు, కోడలతో చితిసారక కుమారుని తెచ్చి దాన్ని సిద్ధపరిచి 100 సంవత్సరాలు కష్టపడిన దినాల్లో ప్రథమ స్థానంగా దేవునికి చెప్పిన మాట నిలబెట్టి చేస్తున్న కష్టపడిన పరిస్థితుల్లో ఎన్ని మార్లు వాళ్ళ నిందలకు గురవ్వలేదు, సమస్యలకు గురవ్వలేదు.
మీరు నిలబడాలని, స్థిరపడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఈ రక్షణ అనే ప్రయాణం ఎలా నిర్మించుకోవాలి, ఈ రక్షణ అనుభవం అనే వాడ ఎలా నిర్మించుకోవాలి, దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదం ఏంటి, నువ్వు ఆశీర్వాదం ఎలా పొందుకుంటూ ఉంటుంది. దేవుని మాట వింటే ఆశీర్వాదం పొందుకుంటావు. నోవాహు చేసింది అదే. నోవాహు బ్రతుకుల్లో కూడా, దినముల్లో కూడా ప్రతి ఒక్క క్షణము వాళ్ళు వృధా చేయలేదు. ఆ ఓడ నిర్మించడానికి ఎవరు సహాయం చేయలేదు, బయట నుంచి ఎవరు కూడా. నోవాహు గారి కుటుంబం ఒక్కటే కష్టపడింది. రక్షణ అనే ఓడ సిద్ధపరుచుకున్నారు వాళ్ళు. ప్రియ సహోదరి, సహోదరుడు, నీ కుటుంబము అంతటి కూడా ఏ ఒక్కరు తప్పిపోకుండా కుటుంబంలో అందరూ రక్షణలోకి రావాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడాను దేవుని యొక్క కృపలో ఉండాలని ఒక నిబంధన ఉంది. ఈ నిబంధనే ఈ 18వ వచనంలో మాట్లాడుతుంది. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కొడండ్రును ఆ ఓడలో ప్రవేశింపాలని. దీంతో పాటు పక్షులు, జంతువులు, ఆయా జంతువులు సంతాన అభివృద్ధి సంబంధమై దేవుని చిత్తములో ఉన్న ప్రతి జాతి కూడా అందులోకి వచ్చింది. అయితే మాట్లాడి నడిపించుకున్న క్రమంలో ఆయన కార్యాలు నడిపించుకోవడానికి, ఆయన పరిచర్యలు జరిపించుకోవడానికి విధేయత చూపించిన మనుష్యులు ఆయనకు అవసరం. ఒక సమాధానకరమైనటువంటి ఆత్మీయ స్థితిలో విధేయత చూపించిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడే వ్యక్తులు కావాలి దేవునికి. తన ఉద్దేశాన్ని, ఆలోచనల్ని అర్థం చేసుకొని ఆ ఓడ నిర్మించటంలో కొలతలు ఎక్కడ, ఏ విధంగా, ఎలా జరిపించాలని చాలా ఆలోచన చేసి జాగ్రత్తగా విని 10 సార్లు ఆయన చెప్పలేదు వచ్చి ఒకేసారి దర్శించి మాటలు చెప్పిన మాటలు ఇవి వాక్కు ప్రత్యక్షమై. ఈరోజు 100 సార్లు చెప్పినా సరే, ఎన్ని వాక్యాలు విన్నా సరే, మనం సరైన స్థితిలో నిలబడలేని పరిస్థితులు ఉన్నాయి కదా. వాక్యం అనేది ఎన్ని మార్లు గద్దించినప్పటికీ సరి చేయబడలేని పరిస్థితులు ఉన్నాయి. సరి చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు చాలా మందిలో. నోవాహుతో యెహోవాకు ప్రత్యక్షమై 10 మార్లు ప్రత్యక్షత అవ్వలేదు అక్కడ. ప్రతిదీ సమస్తం క్షుణ్ణంగా విని, ఈరోజు ఆత్మీయ స్థితి అనేది విశ్వాస బ్రతుకుల్లో ఎలా కట్టబడుతూ ఉంది, పునాది ఎలా వేయబడుతూ ఉన్నది, వాక్యం అనే ఈ ఆహారంతో ఎలా జీవించబడుతూ ఉంది ఈ విశ్వాస కుటుంబాలు అనేవి మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన విషయాలు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడాను ఆయన చెప్తున్న మాట ఏంటి, మన బ్రతుకుల నిమిత్తం, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండటకు, మన బిడ్డలు అనేకులకు దీవెనకరంగా మారుటకు, మన మాట వలన ఒకరికి ప్రయోజకరంగా మారుతుందని దేవుని యొక్క పలుకు, దేవుని యొక్క వాక్కు నీ ద్వారా, నా ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, ఆలోచన ఉన్నది. ఈ సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి ఈ పరిశుద్ధ లేఖనాల్లో. నోవాహు తన కుటుంబం దేవుడు చెప్పిన మాట పైన వాళ్ళు ఎంత శ్రద్ధ నిలిపారంటే, ఈ పరిశుద్ధ లేఖనాల్లో తన కుమారులకి వివాహం అయిన తర్వాతను వాళ్ళ ఇష్టాలు, సరదాలు, సంతోషాలు ఇవే కనిపించట్లేదు అక్కడ. విందులు, వినోదాలు కనిపించట్లేదు అక్కడ. దేవుని పరిచర్య ఒప్పచెప్పిన తర్వాతను దేవుని యొక్క పనికి లేదా దేవుని పిలువబడినప్పుడు మొదటి ప్రథమ స్థానము, ప్రథమ ఫలము, ప్రథమమైన ఆలోచన, నువ్వు చేస్తున్న పని సమస్తము దేవునిదై ఉండాలి కదా.
నోవహుకి కుమారులు, కోడండ్రులు, తన భార్య, అంత ఒక కుటుంబాన్ని దేవుడు పిలుచుకొని, మీరు ముందుగా చేయవలసింది, ఈ మనుషులతో సమాధానం కోల్పోయారు, వీళ్ళు బలాత్కారంతో పాపంతో నిండిపోయి ఉన్నది కనుక ఈ భూమిని నేను లయం చేస్తాను, నాశనం చేసేస్తాను కనుక మీరు ఒక్కరే, మరి వీళ్ళు మనుషులే కదా, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళే, కానీ వీళ్ళు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నారు. అదేంటంటే మాట వినే గుణం వీళ్ళకు ఉంది. దేవుని దగ్గర విధేయత చూపించిన గుణం ఉంది. మాట విని సరి చేసుకున్న వ్యక్తులు అని ఆయన ఆశపడ్డాడు. ఆశకు తగ్గట్టు దేవుడు చేయలేడా అంటే చేయగలడు. సృష్టి చేయగల దేవుడు పాడ చేయలేడా? చేస్తాడు. కానీ నీకు నాకు ఒక పరిశోధన పరీక్ష ఉంటుంది. నువ్వు ఏదైనా పొందుకునుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు పరీక్షించబడతావు. పరిశీలన పరీక్ష లేకుండా నువ్వు ఏది పొందుకోలేవు. ఆయన నేత్రాలు ఈ లోకంలో నీతివంతుల వైపు చూస్తూ ఉన్నాయి. నీతివంతుల ప్రార్థన వైపు చూస్తూ ఉన్నాయి. ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన వైపు, వాళ్ళ వైపు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరైతే ఉన్నారు, అలాంటి వ్యక్తుల పైన ఆయన చూస్తూనే ఉన్నారు. ఈరోజు నీ శ్రమని, నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని, ప్రతి పరిస్థితుల్ని ఆయన గమనించిన దేవుడు, చూసిన దేవుడే కదా. ఐగుప్తు ప్రజలు బానిస బ్రతుకుల్లో మొరపెడుతూ చాలా దినములు వారి మొర్ర భయంకరంగా ఉండేది. వాళ్ళ హింస పరిస్థితులు, ఏంటి మా బ్రతుకులు, ఏంటి మా పరిస్థితులు, మాకు విడుదల చేసిన వారు లేరా, మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించిన వారు ఆదుడు ఎవరు లేరా అని మొరపెడితే దేవాది దేవుడు చూసి, వాళ్ళ ప్రజల మొరను విని చూసి జాలిపడి మోషే ద్వారా తన ప్రణాళికలు నడిపించాడు. వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ మొర్ర విన్న దేవుడు, నీ సమస్య ఏంటని తెలుసు, నీ కుటుంబ పరిస్థితి సమస్తం తెలుసు. నువ్వు చేయవలసింది ఒకటే, సమస్యను ఇంకా నువ్వు చూడకు. సమస్య దేవునికి అప్పచెప్పిన తర్వాత నువ్వు సమస్యకి నువ్వు ఎవరికి అప్పచెప్పావంటే, సమర్థవంతంగా విజయపదం నడిపించిన శక్తివంతుడైన దేవాది దేవునికి నువ్వు నీ సమస్యను అప్పచెప్పిన తర్వాత ఇంకా సమస్య వైపు చూడటం అనేది నీకు అవిధేయత. నీకు విధేయత లేని వ్యక్తిగా మారిపోతావు. సమస్య నువ్వు దేవునికి అప్పచెప్పిన తర్వాత నువ్వు ఆయన విన్నారు, ఈ సమస్యకి సమాధానం ఇస్తారు, గొప్ప విజయాన్ని ఇస్తారనే విశ్వాసం, నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రియబట్టి మనం చేస్తూ ఉన్నాను. నీతో ఒక నిబంధన చేసి ఉన్నారు దేవుడు, అందుకే ఈరోజు నువ్వు రక్షణలో ఉన్నావు. నిబంధన మర్చిపోక, నిబంధన చేసుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను పిలుచుకుంది నిబంధన ఎందుకు చేసుకున్నారు? నమ్మకంగా కడ వరకు, చివరి వరకు నమ్మకంగా జీవించు. నీ ఎడల గొప్ప కార్యం దేవుడు చూస్తాడు. గొప్ప కార్యం చేయడానికి ఆశపడుతూ ఉన్నారు ఆయన. ఏ విషయంలో భయపడే అవసరం లేదు. ఏ సందర్భాన్ని కూడా అపవాది శోధనలు ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఆత్మవశుడై ఆయన బాప్తిసం పొందిన వెంటనే శోధన గురయ్యాడు. ఈ లోకంలో ఉన్నవాడు దేవునితో ఉన్నవారి ఎడల వాడు ఏదో ఒక శోధన రెడీ చేస్తాడు, ఏదో సమస్య తెస్తాడు. యేసుక్రీస్తు వారిని చూపించి, ఈ లోకం అంతా చూపించి, ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నేనే దేవుడు, నన్ను మొక్కు అన్నాడు. ఆ ఆకలి ఎందుకు ఉండాలి, ఆ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకుని తినేసి అని చెప్పాడు. కొండెత్తు తీసుకెళ్ళి అక్కడి నుంచి పైనుంచి దూకేసే, దేవదూతలు వచ్చి నీ కాపాడతారు, కాలుకి ఈ పాదాలకి దెబ్బ తగలదని చెప్పేసి రకరకాల శోధనలు వక్రీకరణతో చేస్తూ ఉంటాడు. వాక్యాన్ని క్షుణ్ణంగా విని దేవుడు నాదేం మాట్లాడుతున్నారు అనేది నువ్వు ఆలోచన చేసినప్పుడు, అది దేవుని సంబంధమైన విషయమా లేదా శోధనకు గురైన వక్రీకరించిన విషయమా, ఆత్మీయంగా నువ్వు గ్రహించాలి. ఈ 100 సంవత్సరములు ఈ యొక్క ఓడ నిర్మించిన దినాల్లో ఎంతమంది ప్రజలు చూసి ఎంత హేళన చేశారో, ఎన్ని మాట్లాడారు, ఎన్ని నిందలేశారు. దేవుడు వాగ్దానం చేసినప్పటికీ
నోవాహుకు భార్య, కోడళ్ళు, కొడుకులు ఉన్నారు. ఓడ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వరకు కూడా వాళ్ళకి పిల్లలు లేరు. ఇంకా పిల్లలు పుట్టలేదు. వాళ్ళు 100 సంవత్సరాలు అంటే దేవుని పని నిమిత్తం వాళ్ళ ఇష్టాలని, కోరికలను కూడా చంపుకొని దేవుని మాట, దేవునికి విధేయత చూపించిన వారుగా ఎంతమంది ఎన్ని మాట్లాడుంటారు. ఆ ఓడ వినిపించున్న పరిస్థితి చూసి, "అరే! మీకు కొత్తగా వివాహం జరిగింది కదా! మీరు సరదాల షికారుల కోసం తిరగండిరా. ఎందుకు దేవుని పని, దేవుని పరిచర్య ఉంటారు. మీ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు, వాళ్ళకేం తెలీదు. మీరు ఎంజాయ్ చేయాలి, తిరగాలి. మీరెందుకు ఆ పనిలో కష్టపడాలా? వాళ్ళకైతే ఓ చేదస్తం, మీకేమొచ్చింది" అని ఆ రోజుల్లో నోవహు కుమారులకి ఎంతమంది ప్రేరేపించలేదు, మాట్లాడలేదు. కోడల దగ్గరకొచ్చి, "అమ్మ, నూతనంగా మీకు వివాహం జరిగింది కదా! మీరేదో సంతోషంగా భర్తలతో ఉండాలి గానీ, ఈ వాడకట్టుట్లో ఇది ఏటమ్మా ఈ పనుల్లో మీరు" అని చెప్పి వాళ్ళు శోధించబడలేదా? నోవహు భార్య దగ్గరకొచ్చి, "ఇది ఏం పనమ్మా ఇది? దేవుడైతే మీకు దీవించాలి, ఆస్వాదించాలి తప్ప ఇదేంటి ఈ పనులు అప్పచెప్పడం ఏంటి? ఈళ్ళకి ఓడ కట్టడం ఏంటి? అది ఎప్పుడు ప్రళయం వచ్చేయడం ఏంటి? ఈ ఓడ కట్టుకోవడం ఏంటి? మీరేంటి గుడిలో కష్టపడడం ఏంటి?" ఇది అంటే మరి దాని ద్వారా స్వాతంత్రం రాలేదా? ఇక నోవహు దగ్గరికి వచ్చినప్పటికల్లాను, నేనేం చేస్తాను ఈ వయసులో, ఈ పరిస్థితుల్లోన ఎవరూ సహాయం చేయకపోతే, ఎవరూ లేకపోతే, నా ఒక్క కుటుంబంతో నేను ఎంత పెద్ద వాడిని ఎలా ఎదిరించగలను ఈ సమయంలో? ఏ ఆధారం ఉంది? ఏ బలం ఉందని అని ఆయన అనుకుంటే, ఒక వ్యవస్థ, ఒక కుటుంబం కూలిపోవాలంటే ఏలో ఒక్కరుంటే అక్కడ ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తి, ఒక్కరు మాటని అవిధేయత చూపించిన వ్యక్తులుగా, మాటని విధేయత చూపించి ఆలోచన చేసిన వారు కాకుండా, దేవునికి విరుద్ధంగా ఆలోచించిన వ్యక్తి ఒక్కరు ఆ కుటుంబంలో ఉంటే, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. దేవుడు నిర్మించుకోకున్న ఆ కుటుంబం తయారవ్వదు, సిద్ధపడదు, రక్షణకు సిద్ధపడదు. దేవుని యొక్క మాట జీవం గలది, జీవాన్నిచ్చింది. నీకు కష్టపడమనంటే కష్టం ద్వారా నీకు దీవెన ఉంది, కష్టం ద్వారా జీవం ఉంది నీకొస్తది. నిందపడమనంటే నింద ద్వారా నీకు గొప్ప అభిషేకం, గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం ఉంది. ఒక శ్రమ వచ్చిందంటే శ్రమ తర్వాత గొప్ప ఫలం నీవు పొందుకుంటున్న అర్థం. వాక్యం ఉంటున్న ప్రియ చెల్లి, సహోదరుడా, యవనస్తులుగా ఉన్న మీరు శోధనలో ప్రవేశకున్నట్లు జాగ్రత్తగా మీరు ఆత్మ విషయమై వాక్యానుసారమైన బ్రతుకుడుతూ నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క మాటని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. అది నీ బ్రతుకుల్లో గొప్ప ఫలవంతమైన ఆశీర్వాదంగా మారుతుంది. గొప్ప కార్యాలు చూస్తావు. నోవాహు తన కుటుంబం అంతటి కూడాను వారు ఎవ్వరు మాటలు పట్టించుకోలేదు. ఎవరు కూడా మనుషుల మాటలు అవి జీవం లేనివి. వారి హృదయంలో ఒకటి నుంచి బయట ఒకటి మాట్లాడతారు. నీతో మంచిగా మాట్లాడుతుండే నీ వెనుక గొంతలు తవ్వుతారు. నువ్వు దీవించబడితే వాళ్ళు చూడలేరు, నువ్వు ఆశ్రయించబడితే వాళ్ళు చూడలేరు. వారు కాదు, వారి హృదయం ప్రేరేపించిన అపవాది సంబంధమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు శోధన గురి కాకున్నట్లు నీ చుట్టూ ఒక కంచి వేసుకో, ప్రార్థనను కంచి వేసుకో. నువ్వు నీతిమంతుడిగా ఎలా కనిపించారో ఆ కుటుంబం అంటే, ఆ కుటుంబం అంతా దేవునితో ఉన్నవారు, దేవుని సన్నిధిలో సంతోషం గడిపిన వారు, ఆ గృహాల్లో దేవునికే ప్రథమ స్థానం ఇచ్చిన వారు, దేవునితో సమాధానకరంగా జీవించిన వ్యక్తులు వాళ్ళు. కనుక నోవాహు కుటుంబాన్ని అంతటినీ ఒక పిలిపించాడు. నువ్వు రక్షణ కుటుంబంగా రక్షణ ఇచ్చిన పిలుపునిచ్చాడు. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ శ్రోతలారా, మీ కుటుంబాల్లో దేవుడు ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపు ఉందని నువ్వు మర్చిపోవద్దు.
హేళనకరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం చాలా మందికి హేళనకరంగా ఉంటాయి బ్రతుకులు. చెప్తుంటే వాక్యం చెప్తున్నప్పుడు చెప్పే వ్యక్తులకి హేళనగా చూస్తారు, విన్న వాళ్ళకి హేళనగా చూస్తారు. 100 సంవత్సరాలు నోబహు హేళన పడలేదా? అన్ని సమస్యలు పడలేదా? నిందలు పడలేదా? హన్నా గొడ్రాలుగా నిందలు పడలేదా? మరియా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కన్న మహా తల్లి యేసేపు బ్రతుకులు వాళ్ళు నిందలు పడలేదా? ఓర్చుకోండి. సమస్యలు, పరిస్థితులన్నిటి మీరు ఓర్చుకోండి. మీ జీవ కిరీటాన్ని దొంగిలించడానికే సాతాను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆడు ఎవరిని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు వారిని శోధించాడు. ఈ రక్షణ అనేది అంత ఈజీగా నీకు నాకు రాలేదు. ప్రాణ త్యాగం ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణ త్యాగం చేస్తే కొన్ని ఈ రక్షణ రాలేదు. మన క్రియల వలన, మనం చేసే గొప్ప కార్యాల వలన, మన మీద దానాలు చేసడం వలన, మన వలన కాదు. దేవుడు మనల్ని ప్రేమించి ఆకర్షించి మన రక్షణ ఇచ్చాడు. ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాం. ఆ ఉచితమైన కృపను, ఉచితమైన రక్షణను ఈరోజు నిర్లక్ష్యం చేస్తే దాని తీవ్రత బహు భయంకరంగా ఉంటుందని ప్రభుపేట హెచ్చరిస్తూ ఉన్నా. ఒక శుద్ధీకరణ ఉండాలి. ఒక క్రమమైన ఆరాధన నువ్వు కలిగి ఉండాలి. ఒక భక్తి కలిగి ఉండాలి. దేవునితో సహవాసం, సాంగత్యం చాలా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అది యందు వాక్యం ఉన్నది. ఆ వాక్యం మీరు శరీరధారికి యేసుక్రీస్తు వరకు వచ్చింది. అది ఇప్పుడు మన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటే. అది జీవం గలది. అది ఏజ్గల గ్రంథంలో ఆ ఎండిపోయిన ఎముకలతో నువ్వు ప్రవచించు అని దేవుని మాట వస్తున్నప్పుడు ఏజ్గల భక్తుడు ప్రవచించినప్పుడు ఆ ఎముకలన్నీ జీవం పొందే. నీ ఒంట్లో సత్తువు లేకపోతే, జీవం లేకపోతే, నీ ఒంట్లోన దేవుని శక్తి లేకపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు విను. ఆ వాక్యం ద్వారా జీవం పొందుకుంటావు. దేవుని వాక్యమే నీకు జీవం ఇచ్చేది. కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దీనికి విశ్వాసాన్ని ముడిపెట్టద్దు దయచేసి. చాలా మంది దేవుణ్ణి నమ్ముకోవడానికి కొంతమంది అడ్డంకులు చెప్తారు, అడ్డులు చెప్తారు. కొంతమంది సమస్యలు చెప్తారు. లేదు కొంతమంది వివాహాలు అవ్వాలని, వాళ్ళ సొంత కార్యాలు జరగాలని దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. నువ్వేం పొందుకున్నా పొందుకుపోయినా ఇది మొదటి మరణం, మొదటి జీవితం. ఈ బ్రతుకు కొద్ది దినాలే. నీ యొక్క బ్రతుకు రెండవ మరణం తర్వాత, మొదటి మరణం తర్వాత ఉంటుంది. అది ఈ బ్రతికిన దినాలు, ఈ 4 దినాలు ఇక్కడ కాదు. మన భవిష్యత్ అంతా దేవునితో వేరేగా ఉంది. నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. ప్రస్తుతం ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. మీ రాజ్యం అనగా భూ సంబంధమైనటువంటి రాజ్యాలు, భూ సంపదన, ఆనందాలు, సంతోషం, కంటికి కనిపిస్తున్న ప్రతిదీ ఆనందం పడుతూ, సంతోషపడుతూ, మేడలు, మిజ్జలు, బంగారం సంపాదించుకుంటూ, కార్లు, బంగాళాలను సంపాదించి తిరుక్కుంటూ, ఇది మీ రాజ్యం సంబంధించింది. నా రాజ్యం వేరు అన్నారు. ఆయన రాజ్యం సమాధానం, ప్రేమ. అక్కడ ఎటువంటి వ్యతిరేకత ఉండదు. అక్కడ ఎటువంటి వాహనాలు, బంగారం ఏటు ఉండవు. బంగారం తిండి ఉన్న రాజ్యం అది. బంగారపు వీధుల్లో దేవుని యొక్క తేజస్సుతో సూర్యచంద్రులు ఉండరు అక్కడ. అలాంటి ప్రదేశాలకు నువ్వు వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నేను తీసుకెళ్ళాలని. నీ హృదయాన్ని, శరీరాన్ని శుద్ధీకరించుకొని, నీ మనస్సుని, ఆలోచన శుద్ధీకరించుకొని, ఈ లోక సంబంధమైన ప్రతి పాపాలని ద్వేషించాలి. ప్రేమతో హత్తుకునే విధంగా నువ్వు బ్రతకాలని దేవుని యొక్క నా రాజ్యం స్థాపించి, నా రాజ్యం వెతకండి ఉంది అని చెప్తున్నమాట. మీకు సమస్తం అన్ని వస్తాయి, అన్నీ మీరు పొందుకుంటారు, కానీ నా రాజ్యాన్ని వెతకండి అని చెప్తూ ఉన్నారు. మనకి ఆధారం నడిపించేది, మన బ్రతుకులు మార్చగలిగేది, శక్తివంతం ఏదన్నా ఉందంటే అది దేవుని వాక్యమే. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను బాధతో, వేదనతో చెప్తూ ఉన్నాను. మనుషుల మాటలు నమ్మొద్దు. వక్రీకరణ బ్రతుకులు నమ్మొద్దు. వాక్యం ఉన్నదో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిని మనం ఆనందాన్ని పొందుకోవాలి. అనేకులకు దేవుడు ఈ రక్షణ ఇచ్చాడు. ఈరోజు అనేకులకు రక్షణ ప్రకటించమని చెప్పాడు కనుక
వాళ్ళు వినకపోయినా మనం చెప్పాలి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు సేవకుల ఎడల ఈ లోకం ఎంతో శత్రుత్వంగా ఉంది. వాక్యం చెప్పే వారి ఎడల, సువార్తను నమ్ముకున్న వారి ఎడల, కుటుంబాలు దేవునికి దగ్గరికి వెళ్తున్న కుటుంబాల పైన వివక్ష ఉంది ఈ లోకం. కానీ నువ్వెంత క్షమించగలుగుతావు అని దేవుడు నేను పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఎట్టి పరిస్థితుల్లో రక్షణ అనేది నిర్లక్ష్యం చేయకు. సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇంతవరకు నా ప్రాణాన్ని కాపాడే ప్రభువా, నా ద్వారా ఏమైనా చేయాలనుకుంటే మాట్లాడు ప్రభువా అని ప్రార్థించు. ఇంతకుమించి మనము ఈ లోకం నుంచి ఏం తీసుకువెళ్ళలేం, ఏం చేయలేం. నీ సొంత డబ్బుతో లేదా నీ కష్టంతో సంపాదించుకుని తింది అది నీకు వరకే. అది ఇతరులకు రూపాయి పెడితే అది దీవెంగా మారుతుంది. ఈరోజు ఈ సంపాదన, నీ కష్టము అంతా నీదన్న అనుభవిస్తున్న అనేకులు ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తున్నాను దేవుడి మాట. వారు ప్రయాసపడుతూ ఉన్నారు కానీ వాళ్ళకి విశ్రాంతి లేదు. నేను ఒక వైద్యుడిగా చెప్తూ ఉన్నాను, ఈ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్, ప్రతి ఒక్క అవయవం కూడా పోయి కొన్ని వేల మంది ఒక్కొక్క హాస్పిటల్ నిండిపోతూ ఉన్నాయి. గుండె పోయిన వాళ్ళు, కిడ్నీస్ పోయిన వాళ్ళు, లివర్ పోయిన వాళ్ళు, క్యాన్సర్తో రోగాలతో బారిపడిన వారు, వాళ్ళ ప్రయాసం అంతా, కష్టం అంతా వ్యర్థమైపోయి హాస్పిటల్లో పోసి. దేవుని మాట వింటే తాగుబోతులు మారుతారు కదా, దేవుని మాట వింటే వ్యభిచారులు మారుతారు కదా, దేవుని మాట వింటే ప్రతి పరిస్థితి శుద్ధీకరణ పడుతుంది కదా. నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటావు. నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటే నీ గుండె ప్రజలు తగ్గుతుంది కదా. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట అదే కదా. దేవుని సందుకు వచ్చి నువ్వు సమాధానం పడితే నీ హృదయం ఉన్న ప్రతి వేదన, బాధ, శోధన సమస్తం తీరే దేవుడు చేస్తాడు కదా. భారాన్ని పోగొట్టుకోవాలి తప్ప ప్రతి సమస్య తలపై పెట్టుకుంటే, ప్రతి ఆలోచన దేవునికి చెప్పుకుంటే, మనమే ఆలోచిస్తే ఏమి సాధించలేము. ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దయచేసి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవునికి అప్పచెప్పు. అద్భుతాలు చేసిన దేవుడు, సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, ఏ పరిస్థితుల నుంచైనా సరే అద్భుత కార్యాలు చేసిన దేవుడు, నేను నడిపించగల సమర్థవంతుడు, శక్తివంతుడు. ఆయన నమ్ము. ఆయన నిత్యత్వం ఎదురు చూస్తూ ఉంది. ఆ పరలోక రాజ్యం మనకు సిద్ధపరిచించిన దేవుడు. నేను మరలా వస్తాను, మీ కొరకే గృహాలు సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. ఆయన రాకడు ఆలస్యం చేయరు, రాకడకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఆ రోజు 10 మంది కన్యకులలో అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ నూనె లేని వారు 5 ఉన్నారు. అందరూ సిద్ధపడే ఉన్నారు. నూనె వాక్యం. పిలువబడి అనేకులు ఉన్నారు, కానీ తనకు ఏర్పరచుకోవడంలో సిద్ధపడి వెళ్ళిన వారి నుంచి తక్కువ. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, బోర శబ్దం విన్నారు, అప్పుడు తైలం లేదు, అప్పుడు వెతుక్కుంటూ ఉన్నారు. సమయం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడు, రక్షణ, మారు మనసు, భయముతో, భక్తితో నీ రక్షణ కొనసాగించాలని ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో నువ్వు ఎలా గడుపుతూ ఉన్నావు నాకు తెలియదు, కానీ ప్రతి సమస్యకు జవాబు పొందుకునే స్థలము నీ సన్నిధి, దేవుని సన్నిధి. నువ్వే మందిరానికి వెళ్తూ ఉన్నావు, అదే నువ్వు పెద్ద ఆశీర్వాదపు స్థలం. సన్నిధిలో మొరపెట్టు, దేవా నా ప్రతి పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తి ప్రభువా. లోకంలో ఉన్నవారు అనేకమైనటువంటి నిందలు, వేదనలు, అనేకమైనటువంటి అవమానాలతో ప్రభువా, హేళనలతో మా బ్రతుకులు చూస్తూ ఉన్నారు. మా బ్రతుకులు చూసి నవ్వుతున్నారు ప్రభువా. కానీ లేవనెత్తగల దేవుడు మీరే, సమర్థవంతుడు మీరే అని ఆ రోజు నోవాహు తన కుటుంబం అంతా కూడా ఎన్నో నిందలు పడ్డారు. ఎన్నో రకాలుగా 100 సంవత్సరములు, 1 రోజు 2 రోజులు కాదు, 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? దేవుడు అన్నట్టు తప్పనిసరిగా ఒక్క మాట పొల్లు కాదు. ప్రియ సహోదరి, చివరిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారని ముందుగా ప్రకటించబడింది. క్రీస్తు వారు వచ్చారు,
కన్య మరి గర్భంలో పుడతారని చెప్పారు. మరి కన్య మరి గర్భంలో పుట్టారు ఆయన. ఆయన మనుషుల కోసం శిలువ త్యాగం చేసి చనిపోతారు. మరలా 3 దినం తిరిగి లేస్తారన్నమాట. జరిగింది. ఆయన చనిపోవడం, మళ్ళీ తిరిగి లేవడం జరిగింది. అనేక మంది కనిపించి 40 దినములు ఈ భూమి మీద కనిపించి మరలా వస్తుందని చెప్పి వెళ్ళింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ తప్పనిసరిగా సిద్ధం రెడీగా ఉంది. నువ్వు సిద్ధపడి ఉండవలసిందిగా ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. సిద్ధ మనసు కలిగి దేవుని తత్పడి కృపలో నువ్వు దీవెనకరంగా మారాలని, దేవుని కృపను ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ సిద్ధ మనసు నీకు ఉండాలని మనం చేస్తాం.